శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 90వ అధ్యాయం యతి ప్రాయశ్చిత్తం. సూతుడిట్లు చెప్పాను, మునివర్యులారా, అనంతరం నేనిప్పుడు యతులు చేసిన పాపకర్మాల ప్రాయశ్చిత్త విధానాలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను, వినండి. శివుని చేతనే ఈ ప్రాయశ్చిత్త విధానం ఇంతకుముందే తెలుపబడింది. పాపములు మనోవాక్కాయ కర్మములని 3 విధాలు. పాపం దివారాత్రుల యందు నిరంతరం ఈ జగత్తును కప్పి ఉండను. జగత్తు యొక్క క్రియాకల్పములు ఒక్క క్షణం కూడా ఆగి ఉండవు. అట్లే కర్మ లేకుండా జగత్తు క్షణం కూడా నిలిచి ఉండదు అని పవిత్రమకు శృతి పలుకుతున్నది. మానవునికి యోగమును మించిన వేరితర పవిత్ర కార్యం లేదు. అందుకే ధార్మికులకు మనీషులు యోగమును ప్రశంసింతురు. విద్య అవిద్యను జయించి అనుపమ ఐశ్వర్యాన్ని ప్రాప్తింప చేసుకుని ధీరులకు నరులు సమస్త మహత్తర ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు. యతుల చేత 2 విధాలైన ఉపవ్రతాలనేవి ఆచరించబడుచుండును. వాని యందు ప్రతిదానికి ప్రత్యేక ప్రాయశ్చిత్త విధానం చెప్పబడింది. తన కోరిక చేత స్త్రీ గమనం చేసిన పిమ్మట గంభీరతాపూర్వక ప్రాయశ్చిత్తం చేయుటయందు నిమగ్నం కావాలి. దానికి ప్రాణాయామం చేసి శాంతపన వ్రతం చెయ్యాలి. పిమ్మట బహుశ్రద్ధతో ఏకాగ్రచిత్తుడై అంతమందు నిర్దేశానుసారం కృత్యవ్రతం చెయ్యాలి. పిమ్మట అక్కడే తన కుటీరానికి తిరిగి వచ్చి సావధానపూర్వకంగా ధార్మిక కృత్యాలు ఆచరించాలి. విద్వాంసులకు వారు ధర్మయుక్తమగు అసత్యం చేత ఎవరు బాధించబడరు అని చెప్పుచున్నను దాన్ని అనుసరించడం సరైన విధానం కాదు. దాని ఫలితం భయావహంగా ఉంటుంది. ఒక రాత్రి ఒక పగలు ఉపవాసం ఉండి 100 మార్లు ప్రాణాయామం చేయుట అందుకు ప్రాయశ్చిత్తం. ధర్మప్రాప్తిని కోరుకునే యతి కటువైన మాటలను వివాదముల యందు తలదూర్చుట చేయరాదు. ఘోర విపత్తు యందు పడినప్పటికీ దొంగతనం చేయకూడదు. దొంగతనాన్ని మించిన వేరు అధర్మం లేదని శృతి చెబుతున్నది. దొంగతనం యందు చాలా గొప్ప హింస దాగి ఉంది. ఐశ్వర్యము అను వ్యక్తికి బాహ్య ప్రాణం అందుచేత దాన్ని అపహరించేవాడు ఆ వ్యక్తి ప్రాణహరణం చేసినట్లే అగును. అట్లు అనగా దొంగతనం చేయుట చేత ఆ దుష్టాత్ముడు సదాచార నియమాలను ఉల్లంఘన చేసినట్లగును. ఈ విధంగా అతడు వ్రతచ్యుతి చేసిన వాడగుతున్నాడు. ఇందుకై అతడు తప్పక పశ్చాత్తాపపడాలి. అంతేకాక 1 సంవత్సర కాలం పాటు శాస్త్రాల్లో విధించిన ప్రకారం చాంద్రాయణ వ్రతం చెయ్యాలి. సంవత్సరాంతాన అతడు తన సర్వపాపాల నుంచి విముక్తి పొందును. అంతేకాక యతి సావధానపూర్వకంగా పశ్చాత్తాపపడుట మరియు అనుష్ఠానం చేయుట అవసరం. యతి మనసా వాచ కర్మన ఏ ప్రాణిని బాధించుట చేయకూడదు. ఒకవేళ తెలియకైనను కీటకములు పురుగుల వంటి ప్రాణులకైనను హాని తలపెట్టిన ఎడల అతడు కృచ్ఛాతి వ్రతం చాంద్రాయణ వ్రతం చెయ్యాలి. యతికి ఎప్పుడైనాను స్త్రీని చూసి దుర్బలవశం చేత వీర్యపాతం జరిగినట్లయినా అతడు 16 మార్లు ప్రాణాయామం చెయ్యాలి. పగటిపూట ఏ బ్రాహ్మణునికైనను వీర్యపాతానికి ప్రాయశ్చిత్తంగా 3 రాత్రులు ఉపవాసం ఉండట 100 మార్లు ప్రాణాయామం చేయుటచే ప్రాయశ్చిత్తం జరుగును. రాత్రి సమయమందు వీర్యపాతం జరిగిన ఎడల స్వచ్ఛంగా స్నానం చేయుట 12 మార్లు ధారణ చేయుట ప్రాయశ్చిత్త విధానం. మునులారా, ప్రాణాయామం చేత వ్యక్తి పవిత్రాత్ముడు పాపముక్తుడు కాగలడు. యతి ప్రతిదినం ఒక గృహం నుంచి మాత్రమే భిక్ష స్వీకరించాలి. మధువు సుర మాంసం లేకుండా వండబడిన ఆహారమందు ఉప్పు లేకుండా భుజించాలి. వీని యందు దేన్ని ఉల్లంఘించినా ప్రాయశ్చిత్త విధానములకు ప్రాజాపత్యం కృచ్ఛవ్రతములను చేయుట చేత ఈ పాపానికి ముక్తి కలుగును. మనోవాక్కాయ కర్మల ద్వారా అయినను ఇతర ఉల్లంఘనలకు విద్వాంసులను సంప్రదించి వారి చేత తెలుపబడిన విధానాల ప్రకారం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వ్యక్తి మట్టిబడ్డను బంగారాన్ని సమాన దృష్టితో చూస్తూ అనుష్ఠానం చెయ్యాలి. సర్వప్రాణుల ఎడ అతడు ప్రేమను కలిగి ఉండాలి. ఈ విధంగా ఉండుచున్న అతడు స్థిరము శాశ్వతము ఒక మహాధామమును ప్రాప్తించుకొనగలడు. అక్కడి నుంచి పునర్జన్మ లేక ఉండను. యతి ప్రాయశ్చిత్తం అను 90వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.